నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విలువలు లేని రాజకీయాలు వచ్చాయి. చంద్రబాబుల అబద్ధాలు చెప్పలేమన్న జగన్. నటించే వాళ్ళు నాయకులు కాలేరు. పవన్ కళ్యాణ్ పై పోతిన మహేష్ విమర్శలు. కోదండంగల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. పార్టీ కేడర్తో దిశానిర్దేశం. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ప్రభుత్వంపై హరీష్ రావు సంచలన కామెంట్స్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ మాఫియా పాలన. దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలన్న కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్న నవీన్ రావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి క్యాన్వాయ్లోని ఒక వాహనానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కోదండగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ సమీపంలో క్యాన్వాయ్లోని ల్యాండ్ క్రూజర్ కార్ టైర్ పగిలింది. ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందన్నారు పోతిన మహేష్. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నిర్మాణం, క్యాడర్పై ఏనాడు దృష్టి పెట్టలేదన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు అన్ని స్వార్థపూరితమని ఫైర్ అయ్యారు. కాపు సామాజిక వర్గాన్ని బలి చేస్తున్నారన్న పోతిన మహేష్ పవన్ గురించి తెలిసిన అన్ని విషయాలు ప్రజలు చిత్తు ఓడించారని విమర్శించారు. 25 రోజుల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా అని ప్రశ్నించారు. అయితే 21 సీట్లతో పార్టీకి ప్రజలకు ఏం భవిష్యత్తు ఇవ్వగలరని నిలదీశారు పోతిన మహేష్. జనసేన పార్టీకి పోతిన మహేష్ గుడ్ బై చెప్పారు. పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పంపించారు. విజయవాడ పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటు బీజేపీకి చెందిన సుజన చౌదరికి కేటాయించారు. అప్పటి నుంచి పోతిన మహేష్ నిరసన తెలుపుతూ వచ్చారు. విజయవాడ పశ్చిమ సీటు పోతిన మహేష్ కు కేటాయించాలని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఆయన అధిష్టానం దిగిరాకపోవడంతో ఇవాళ పదవికి రాజీనామా చేశారు పోతిన మహేష్. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని భంగపడ్డాం. జరుగుతున్నది ఏంటో, జరిగిందేంటో
మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము ఇట్లు పీక్కుంటా ఉన్నాం. కానీ మా నాయకుల్లో మాత్రం స్పందన లేదు. ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి, అదే విధంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి, నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చేటువంటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం కూడా తెలుసుకోవాలి. మేము చంద్రబాబుల వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన తాను రాజకీయాలకు రాలేదని టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు మంత్రి జోగి రమేష్. ప్రజాగలం యాత్రలో తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆయన. రాజకీయ విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. పవన్తో కలిసిన ఇద్దరు గెలవలేరు కాబట్టే బీజేపీ వంచన చేరారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ ద్వారా అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా, విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో, ఎప్పుడు ఎవరితో పొరలాడతాడో, ఎప్పుడు ఎవరితో తెగదెంపులు చేసుకుంటాడో, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్లి కాళ్ల బేరానికి వచ్చి కాళ్లు పట్టుకుంటాడో, అసలు రాజకీయ విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు, రాజకీయాల్లో పనికిరానివాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల. నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప, ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా, విలువలు లేనివాడు, విశ్వసనీయత లేని ఓటర్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శ్రీకారం చుట్టారు. పోస్టల్ శాఖ ముద్రించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని, అందులో భాగంగానే పలు రకాల పోస్టర్లను పోస్టల్ శాఖ ముద్రించడం జరిగిందన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అభివృద్ధిని అడ్డుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నోట్లో మట్టి కొడుతుందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. అయితే లోక్సభ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ను టార్గెట్ చేసిన ఆయన హస్తం నేతలపై విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, 4 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. ఈ కాంగ్రెస్ మనం బుద్ధి చెప్పాలి వద్దా? నువ్వు పక్కన పెట్టుకో, నా దగ్గర తీసుకుపోతావు, నా సిద్దిపేటకి అన్యాయం చేస్తావు, నా సిద్దిపేటకి అన్యాయం చేసిన ఈ కాంగ్రెస్ మన గుణపాఠం చెప్పాలన్నా వద్దా? దయచేసి తప్పకుండా ఇది చర్చ పెట్టాలి. యువత, విద్యార్థులు గ్రామాల్లో మనం చేసింది ఏంటి? వీళ్ళు చేస్తున్న మోసమే. ఇలా 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను క్యాన్సిల్ చేసింది. చిన్నకోడు నుంచి అల్లిపూర్ దాకా నేను 4 రోడ్ శాంక్షన్ చేపిస్తే వాటిని క్యాన్సిల్ చేసింది. ఇలా 3 మండలాల్లో అనేక రోడ్లు శాంక్షన్ చేస్తే సగంలో ఉన్న పనులను కూడా క్యాన్సిల్ చేసింది. అంటే ఇలా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇలా మన నోట్లో మట్టి కొడుతున్నారు. అటువంటి కాంగ్రెస్ కు మనం ఓటుతో గుణపాఠం చెప్పాలి. మన నోట్ కాంగ్రెస్ మేనిఫెస్టోపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ముస్లిం లీగ్ ఆలోచనలతో ఆ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. వారి మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకంగా ఉందని దుయ్యపట్టారు. అధికారంలోకి వస్తే మళ్లీ ఆర్టికల్ 370ను తీసుకొస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాఫియా పాలన వస్తుందని ఫైర్ అయ్యారు.
అద్భుతంగా పనిచేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి కంటే ముందు మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల వారు పరిపాలన చేశారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మోడీ గారు వచ్చి 10 సంవత్సరాలైంది. మనల్ని విమర్శించే వాళ్ళు, మన క్రిటిక్స్, మన ప్రత్యర్థులు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను ఏ ఒక్కరు కూడా అవినీతి పరుడని విమర్శించారు. ఈ రోజు వరకు కూడా అది ఆ క్రెడిట్ ఒక్క భారతీయ జనతా పార్టీకే, నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని మనం చేస్తాం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ 370 వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో అరెస్ట్ అయి ఆ రోజు షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆయన్ను జైల్లో పెట్టడం జరిగింది. జైల్లోనే ఆయన బలిదానం ఇవ్వడం జరిగింది. ప్రతి ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రణాళికలు హామీ ఇస్తా ఉన్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తొలగిస్తామని చెప్పాము. జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు. ఏమంటుంది? మేము మళ్ళీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి అక్కడ జిన్నా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తారు. నేను రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నాను, మీ పార్టీ ఆర్టికల్ 370 రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్ ప్రజలు మిమ్మల్ని జమ్మూలో అడుగు పెట్టనివ్వరని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. లవ్ జిహాద్ను ఈరోజు ప్రోత్సహించే విధంగా వ్యవహారం నడుపుతామని ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ పోలీస్ శాఖలో కూడా లవ్ జిహాద్ను రక్షించడం కోసం, ప్రోత్సహించడం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారు. మేక్ ఇన్ ఇండియాకు మోదీ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగాయన్నారు. కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని మండిపడ్డారు. మోదీ 10 ఏళ్లుగా నీతివంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. దేశ అభివృద్ధి కోసం ప్రజలు మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో రాజకీయాలు యమరంజుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రసవత్తరంగా ములిగే నక్క మీద తాటికాయ పడినట్టుంది బీఆర్ఎస్ పరిస్థితి. అసలే అధికారం పోయి అయోమయంలో ఉన్న అధిష్టానానికి గులాబీ నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తూ కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకాష్ కు ముగ్ధులవుతున్నారు. దీంతో కారు ఖాళీ అవుతుంది. కలకలలాడే గులాబీ వనం వాడిపోతుంది. తెలంగాణలో రాజకీయాలు యమరంజుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రసవత్తరంగా రక్తి కట్టిస్తున్నాయి. అధికారం తారుమారయ్యేసరికి బీఆర్ఎస్ నేతలంతా పార్టీకి పంగనామం పెట్టి పక్క పార్టీలో జంప్ అవుతున్నారు. ఇప్పటికే కేకే, కడియం, దానం నాగేందర్ వంటి నేతలంతా అధిక సంఖ్యలో కాంగ్రెస్ కు క్యూ కట్టగా అదే బాటలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హస్తంతో చేయగలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెల్లంతో పాటు ఆయన సహచరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి హాజరైన తెల్లం వెంకట్రావు తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు కూడా వెళ్లారు. ఆ తర్వాత అధికారికంగా రేవంత్ సమక్షంలో హస్తం గూటికి చేరిపోయారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తో జతకట్టడంతో గులాబీ శిబిరం ఖాళీ అయింది. ఇక తెల్లం ఫిరాయింపుతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు 5719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు గత కొంతకాలంగా బీఆర్ఎస్ తో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నిర్వహించిన చలో మేడిగడ్డ పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత సమావేశాలకు ఆయన దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ కైవసం చేసుకునేసరికి ప్లేట్ ఫిరాయించారు తెల్లం వెంకట్రావు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంటూ వారికి దగ్గరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెల్లం వెంకట్రావు పొంగులేటితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. అయితే భద్రాచలంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోదెం వీరయ్య ఉండడంతో తనకు సీటు రాదని భావించిన తెల్లం బీఆర్ఎస్ కూటికి చేరారు. అంతకుముందు 2014 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి పోటీ చేసి వీరయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాలం కలిసి వచ్చి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వీరయ్యపై గెలిచి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం
జిల్లాలో మొదటి నుండి గులాబీ పార్టీకి కలిసి రావడం లేదు. అక్కడ 2014లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, 2018లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే ఆ పార్టీ తరపున గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం నుండి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. ప్రతి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది. అయితే జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం కోసం వలసలను ప్రోత్సహించారు కేసీఆర్. 2014లో అధికారంలోకి వచ్చాక తుమ్మల నాగేశ్వరరావును చేర్చుకొని మంత్రిగా అవకాశం ఇచ్చారు. పాలేరు ఉప ఎన్నికల సమయంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యేలను కూడా తన వైపుకు తిప్పుకున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ కు నిరాశ తప్పలేదు. ఒక్క ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. పాలేరు నుంచి తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది గులాబీ పార్టీ. అయితే తీరా 2023 ఎన్నికల సమయం వచ్చేసరికి బీఆర్ఎస్ తో విభేదాల కారణంగా పొంగులేటి, తుమ్మల ఇద్దరు గులాబీకి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలవడంతో పాటుగా రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కించుకొని మంత్రిగా బాధ్యతలు చేతపట్టారు. అయితే ఈ ఎన్నికల్లోనూ జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితం కాగా ఆ ఎమ్మెల్యే సైతం హస్తంతో జతకట్టడంతో బీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టుబడుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే దానం, కడియంలపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న గులాబీ నేతలు ఇప్పుడు పార్టీ వీడిన తెల్లం వెంకట్రావుపై కూడా అనర్హత వేటుకు సిద్ధమవుతోంది. మరి బీఆర్ఎస్ డిమాండ్ ను స్పీకర్ లెక్కలోకి తీసుకుంటారా? ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి రేపుతోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా జంప్ అవడంతో రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతకు హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఓ గెస్ట్ హౌస్లో పోలీసులు సోదాలు జరిపారు. అయితే ఆ గెస్ట్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందినదిగా గుర్తించారు. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి దీన్నే ప్రణీత్ రావు బృందం డెన్గా మార్చుకుని ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ గెస్ట్ హౌస్ నే ప్రణీత్ రావు బృందం వినియోగించుకున్నారు. రేవంత్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉండడంతోనే తమ పని ఇక్కడి నుంచే సులువు అవుతుందని ఆ టీం భావించింది. అయితే ఈ గెస్ట్ హౌస్ నుంచి అడిషనల్ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ మేరకు నిందితులు తెలిపిన సమాచారం మేరకే ఇప్పుడు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే నవీన్ రావు గెస్ట్ హౌస్ మేల్ అని ప్రణీత్ రావు బృందం భావించింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ అంతా ఇక్కడే మీటింగ్ పెట్టి నిర్వహించినట్లు నిందితులు దర్యాప్తులు వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే అదే సమయంలో గెస్ట్ హౌస్ లో ఫోన్ ట్యాపింగ్ సంబంధిత ఆధారాలు అన్నిటినీ భుజంగరావు ముందే మాయం చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వ్యవహారంలో ఎమ్మెల్సీ నవీన్ రావును సైతం రేపో మాపో దర్యాప్తుకు పిలిచి విచారణ జరిపించవచ్చని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో నవీన్ రావుతో పాటు మరో ఎమ్మెల్సీకి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ నవీన్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నాడు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన నవీన్ కు నిరాశ ఎదురైంది. అయితే కేసీఆర్ మాత్రం ఆయన్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. శివశంకర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును వివేక కుమార్తె సునీత సుప్రీంలో సవాల్ చేశారు. సునీత పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. శివశంకర్ రెడ్డితో పాటు ప్రతివాదులందరినీ సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్లో 2024 లోక్సభ ఎన్నికలు మోదీ నియంతృత్వ పొగడలకు మమతా బెనర్జీ అహంకార ధోరణుల మధ్య పోరాటం కానుంది. 33 ఏళ్లు అధికారంలో ఉన్న కమ్యూనిస్టులను చిత్తు చేసిన తాను బీజేపీని కూడా ఒట్టి చేత్తో ఎదుర్కోవాలన్న ధీమాతో మమతా బెనర్జీ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి ఒంటరి పోరుకు సిద్ధమైంది. అయితే స్కామ్లు, అరాచక విధానాలు, ప్రభుత్వ వ్యతిరేకతతో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీఎంసీ 42, బీజేపీ 40, లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ కూటమి 30 సీట్లకు పోటీ చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ అటు బీజేపీ, ఇటు కమ్యూనిస్టు కాంగ్రెస్లను, మరోపక్క ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ను ఎదురించి ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు నల్లేరుపై నడక కాదు. 2019లో 22 నియోజకవర్గాలలో నెగ్గిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి సగం స్థానాలైనా నెగ్గుతుందా అనేది అనుమానమే. వరుస స్కామ్లలో చిక్కుకున్న వారిని రక్షించే వైఖరి, నార్త్ 24 పరగనాల జిల్లా సందేశ్ ఖలీలో భూ కబ్జాలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ షాజహాన్ షేక్ ను రక్షించేందుకు చేసిన యత్నాలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. అతన్ని టీఎంసీ నుంచి బహిష్కరించిన పార్టీపై ప్రజాగ్రహం తగ్గలేదు. 2019లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 22, బీజేపీ 18, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. కమ్యూనిస్టులకు ఒక్క సీటు దక్కలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని 42 సీట్లకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లోనూ ఎన్నికలు జరుగుతాయి. అలాగే భగబంగోలా, బారానగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 7న, జూన్ 1న ఉప ఎన్నికలు జరుగుతాయి. ఎంపీ ఎన్నికలు తొలి దశలో ఏప్రిల్ 19న కూచ్ బెహార్, అలిపుర్దువార్, జల్పాయిగురి స్థానాలకు జరుగుతాయి. ఏప్రిల్ 26న డార్జిలింగ్, రాయ్గంజ్, బాలూరు ఘాట్ స్థానాలకు, మే 7న మూడో దశలో మల్దా ఉత్తర్, మల్దా దక్షిణ్, జంగీపూర్, ముర్షిరాబాద్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. నాలుగో దశలో మే 13న జహరాంపూర్, కృష్ణానగర్, రానాఘాట్, బర్ధమాన్ పుర్భా, బుర్దువాన్, దుర్గాపూర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూమ్ స్థానాలకు పోలింగ్. ఐదో దశలో మే 20న బంగావ్, బర్కాపూర్, హౌరా, ఉలుబేరియా, శ్రీరాంపూర్, హుగ్లీ, ఆరాంబాగ్ నియోజకవర్గాలకు పోలింగ్. మే 26న ఆరో దశలో తుమ్లుక్, కాంతి, ఘాటల్, జున్గాం, మేదినీపూర్, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్ నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1న చివరి దశలో డమ్డమ్, బరాసత్, బసీర్హాట్, జయనగర్, మధురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్పూర్, కోల్కతా దక్షిణ్, కోల్కతా ఉత్తర నియోజకవర్గాలకు పోలింగ్ తో ఎన్నికలు పూర్తి. పశ్చిమ బెంగాల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాన అంశాలు పౌరసత్వం సవరణ చట్టం, జూట్ మిల్లు కార్మికులు, జూట్ సాగు రైతుల సమస్యలు, ధరల పెరుగుదల, ఇతర సమస్యలు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన జూట్ మిల్లులు, జూట్ సాగు రైతులు ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ఓట్లను ఆకట్టుకునేందుకు అటు టీఎంసీ, ఇటు బీజేపీ తంటాలు పడుతున్నాయి. ఇక బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలు, మయన్మార్ నుంచి రోహింగ్యాలు వలసలు ఎక్కువే. వీరిలో బంగ్లా నుంచి వచ్చిన వారందరికీ ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చేసి ఓటర్లలో చేర్పించి లబ్ధి పొందుతుందనే ఆరోపణ టీఎంసీపై ఉంది. మమతా బెనర్జీ పార్టీ సీఏఏ వ్యతిరేకించడానికి ఇది ఓ కారణం. ఇటీవల కాలంలో పెరుగుతున్న శాంతి భద్రతల సమస్య పట్ల సామాన్య జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మమతా బెనర్జీ పరిస్థితిని అదుపు చేయడం లేదని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, కమ్యూనిస్టులు దుమ్మెత్తిపోస్తున్నారు. టీఎంసీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమిలు చేరినా సీట్ల పంపిణీకి వచ్చినప్పటికీ ససమేరా అంతే. మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై క్రికెటర్ యూసఫ్ పఠాన్ ను పోటీ పెట్టడం విశేషం. ఒకప్పుడు సింగిల్ డిజిట్ కి పరిమితమైన బీజేపీ మోదీ చరిష్మా పుణ్యమా అని బలపడింది. దాదాపు అన్ని సీట్లలోనూ పోటీ చేసే స్థితికి చేరింది. సీఏఏ తమకు అనుకూలించే అంశం కాగలదని బీజేపీ భావిస్తుంది. హిందుత్వ అజెండా బెంగాల్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించింది. ఇక టీఎంసీకి గట్టి పోటీ ఇస్తుంది. ఇక మమతా బెనర్జీ మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగానే సాగుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తూ తన ముఖం గుర్తించుకొని టీఎంసీ అభ్యర్థులందరికీ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. లోక్సభ సభ్యత్వం నుంచి బహిష్కరణ పొందిన మహువా మొయిత్రాయ్కే కృష్ణానగర్ సీటు ఇచ్చారు. ఆమెను గెలిపించాల్సిందిగా కోరారు.
సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కూటమిగా కొన్ని సీట్లకే పరిమితమయ్యాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో ముస్లింలు ప్రత్యేకంగా 42 సీట్లకు పోటీ పడుతున్నారు. దీంతో పలు చోట్ల త్రిముఖ పోటీలు, చతుర్ముఖ పోటీలు జరిగే అవకాశం ఉంది. విజేతలెవరో జూన్ 4న తేలనుంది. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.